బ్రహ్మిగాడి కథ లైవ్ స్టోరీ బాగుంది. గేమ్ చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు కాపీ ఇస్తే నేను మంచి టైం పాస్ అవుతుంది నాకు డైలీ. బ్రహ్మిగాడి కథ ఈ సినిమా మొత్తం షూటింగ్ అంతా అయిపోయింది అండ్ రిలీజ్ జూలై ఫస్ట్ ప్లాన్ చేస్తున్నాం. సో ఈ సినిమా బేసిక్గా ఈ ఫిల్మ్ మొత్తం ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ ఇది. అండ్ నేను ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్లో డిఫరెంట్ ఎలా అవుతుందంటే నా క్యారెక్టరైజేషన్ ఫస్ట్ ఆల్ ఈ ఫిల్మ్లో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఒక వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్. అండ్ మామూలుగా నా ప్రీవియస్ ఫిల్మ్స్ అలాగా అల్లరిగా ఉండదు క్యారెక్టర్. ఒక రెస్పాన్సిబిలిటీ, అతనికి ఒక గోల్ ఉంటుంది. సో అది కాకుండా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అంతా. బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, కృష్ణుడు, అలీ గారు, సో వీళ్ళందరి ట్రాక్స్ అన్నీ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. అండ్ అలాగే మ్యూజిక్ కూడా కోటి గారు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు ఈ ఫిల్మ్కి. అండ్ సినిమాలో ఫస్ట్ సాంగ్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ అనే పాట పర్సనల్గా నాకు బాగా నచ్చిన సాంగ్. అది ఎప్పుడైనా ఎవరికైనా మూడ్ బాగాలేకపోతే ఆ సాంగ్ వింటే డెఫినెట్గా ఎవరి మూడ్ అయినా పర్ఫెక్ట్ అవ్వాల్సిందే. సో నేను ఈ సినిమాకి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ సో జూలై 1 తప్పకుండా మీరు అందరూ వెళ్ళి థియేటర్స్లో ఈ సినిమా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ మీరు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఈ సినిమా పైరేటెడ్ వెర్షన్స్ కూడా చూడొద్దు. అండ్ అలాగే గేమ్ కూడా డెఫినెట్గా మీరు కూడా కాపీ తీసుకున్నారండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్. నమస్కారం. సినిమాలో నా క్యారెక్టర్ మర్చిపోయినానబ్బా. చాలా దినాలు అయింది షూటింగ్ అయిపోయి, మళ్ళీ ఇంకా 4-5 సినిమాలు చేస్తాను. ఏం చేసినామో మతికిలేదు. ఓ చక్కటి పాత్ర, మంచి పాత్ర, సరదాగా గడిచే పాత్ర. అలాంటి పాత్ర చేశాను ఇక్కడ బ్రహ్మిగాడి కథలో. చూడండి, మీరు చూసిన తర్వాత నవ్వుకుంటారు సరదాగా. వీరేంద్ర మళ్ళీ బోరు కొట్టాడు అనుకుంటారు. అది మీరే చెప్పాలి. ఈ గేమ్స్, ఇవాళ గేమ్ అన్నాడు. యాక్చువల్గా గేమ్ అంటే నాకు ఏబిసిడి తెలియదు. గేముల సీడీలు, ప్లే స్టేషన్స్, మొబైల్ ప్లే స్టేషన్స్ మా మనవాళ్ళకి కొనిపెట్టడం తప్ప అది ఎట్లా ఆడాలో ఏం చేయాలో నాకు తెలియదు. కనుక ఇది తీసుకెళ్ళి మళ్ళీ మా మనవాళ్ళకి ఇచ్చేయడమే. హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటారు. ఓ కొత్త పబ్లిసిటీలో కొత్త డిజైన్ అన్నమాట. సో ఇన్ని రకాలుగా కష్టపడుతూ ఉన్న ఈశ్వరెడ్డికి, నిర్మాతలకి, తర్వాత హీరో వరుణ్ సందేశ్కి ఈ చిత్రం విజయవంతమై మంచి భవిష్యత్తు రావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి. నా మాట్లాడడానికి ఏం లేదు. నా రోల్ గురించి నేనేం చెప్పలేము. బట్ నిజంగా డిఫరెంట్ రోల్. ఇంతవరకు నేను చేసిన క్యారెక్టర్స్ కంటే సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరు ఇది ఇలా ఉంటుందని. అండ్ గేమ్ నైస్ గేమ్ సార్. డెఫినెట్లీ ఇట్స్ గోనా గివ్ అ బూస్ట్ అప్ టు ద మూవీ. అండ్ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు. బ్రహ్మిగాడి కథ లైవ్ స్టోరీ అంటే ట్యాగ్ లైన్లోనే ఉందండి. లైవ్ స్టోరీ అంటే కథ ముందుగా తెలిసి దాన్ని డైరెక్షన్ చేయడం కాదు. ఇది అప్పటికప్పుడు డైరెక్షన్ చేయాల్సి వస్తుంది. అది చాలా కష్టమైన పని. తర్వాత మల్టీ డైమెన్షన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళ పేరులోనే ఉంది మల్టీ డైమెన్షన్స్ ఎంటర్టైన్మెంట్ అని. అంటే థియేటర్కి ఆడియన్స్ రప్పించడానికి ఎన్నో విధాలు కష్టపడాల్సి వస్తుందండి. ఎందుకంటే సినిమా తీయటం అనేది ఒక ప్రక్రియ అయితే, ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఆడియన్స్ వచ్చేటట్లు చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అయిందండి. సో దానికి ఇప్పుడు ఈ గేమింగ్ చేయడం అనేది కొత్త వరవడి అనమాట. ఇది సక్సెస్ అయ్యి మార్నింగ్ షోకి అందరూ మంచి రెస్పాన్స్తో వచ్చి చూసి అది 10 మందికి చెప్పి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముందు చాలా పిక్చర్లు తీశారు. అట్లన్నిట్లో ఏదో ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. మంచి 100 days పిక్చర్స్ కూడా చేశారు. సొసైటీకి ఉపయోగపడే కథలు కూడా తీశారు. ఇది ఫస్ట్ నుంచి నాకు జనరల్గా ఈ సినిమా స్టార్టింగ్ ముందు నుంచి చెప్తున్నాను,
చాలా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుందని. తను అందరిలాగా మాట్లాడే వ్యక్తి కాదు, బట్ చేతల్లో చూపించే వ్యక్తి. ఈ పిక్చర్ మల్టీమీడియా రిలీజ్ చేస్తాం ఈశ్వరెడ్డికి చాలా ప్లస్ పాయింట్. అలాగే వరుణ్ సందేశ్కి ఇంతకుముందు చాలా సినిమాలు చూశాను. ఆయన ఒక సెన్సిబుల్గా యాక్ట్ చేస్తాడు. సో ఈ పిక్చర్ డెఫినెట్గా ఈశ్వరెడ్డికి మంచి సక్సెస్ఫుల్ మూవీ అవుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ. కదా ఇది బ్రహ్మానందం గారు రాసుకున్న కథలో వరుణ్ సందేశ్ హీరోగా ఉన్న కథ అని అనుకుంటున్నాను. టైటిల్ చూస్తేనే ఇంట్రెస్టింగ్గా ఉంది. గేమ్ షోని చూసాము. పిల్లలకి డెఫినెట్గా రీచ్ అవుద్ది. పబ్లిసిటీలో డిఫరెంట్ యాంగిల్స్లో ఇది ఒక యాంగిల్. ఈ సినిమా డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి, నేను సురేష్ కాంపౌండ్ నుంచి వచ్చాము. బేసిక్గా అతను ఫస్ట్ యాక్టర్ అవుదామని వచ్చాడు. అతను డైరెక్టర్గా మిగిలిపోయాడు. నేను అనుకోకుండా యాక్టర్ అయ్యాను. సో అతనికి ఫస్ట్ సినిమా శ్రేయోభిలాషి మంచి అవార్డ్స్ పేరు వచ్చినాయి. కమర్షియల్గా ఇది కూడా మంచి బ్రేక్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా వరుణ్ సందేశ్ నాకు చాలా కావాల్సినది. వాళ్ళ ఫాదర్ అందరు బాగా ఫ్రెండ్స్ మేము. తనకి ఒక మంచి హిట్ రావాలని, ఈ సినిమా మళ్ళీ ఒక సూపర్ బ్రేక్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈశ్వర్ రెడ్డి లాంటి డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసే మల్టీ డైమెన్షన్స్ అనే సంస్థ ఇలాంటి డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ఒక మార్గం ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మాది ఇది మొదటి స్ట్రైట్ ప్రొడక్షన్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని హాలీవుడ్ ఫిలిమ్స్ని డబ్ చేసి మన స్టేట్లో రిలీజ్ చేస్తున్నామండి, చాలా ఫిలిమ్స్ని. అలాగే నైజాంలో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి పెద్ద పెద్ద ఫిలిమ్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాము. స్ట్రైట్ ప్రొడక్షన్ చేస్తే బాగుంటుందని ఒక మంచి కాన్సెప్ట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఈశ్వర్ రెడ్డి గారు ఒక చక్కటి సబ్జెక్ట్తో తీసుకుని వచ్చారు మా దగ్గరికి. అది నచ్చి మా బ్యానర్కి ఒక మంచి బ్రేక్ని ఇస్తుందని, ఒక మంచి చిత్రాన్ని మనం ప్రొడ్యూస్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. మా నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేయకుండా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో సినిమా వారు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది మొత్తం ఫినిష్ అయిపోయి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఇప్పుడు జూలై 1వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. అది దీనిలో భాగంగా రీసెంట్గా ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలన్నీ బాగున్నాయని మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న దాంట్లో టాప్ 5లో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. టోటల్గా ఒక లవబుల్ ఫుల్లీ ఎంటర్టైనర్ అండి. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ ప్రమోషన్లో భాగంగా ఒక కొత్త కాన్సెప్ట్ వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొంత ప్లానింగ్లో ఉన్నప్పుడు మా మీడియా పార్ట్నర్ 25 ఫ్రేమ్ శ్రీనివాస్ మేము కూర్చొని కొద్దిగా వెరైటీగా చేద్దాం అనుకుంటే మా పిఆర్ఓ గారు డిఫరెంట్ ఒపీనియన్స్తో వచ్చి మంచి సలహాలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఒక గేమ్ షో, ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి ఆఫ్టర్ రిలీజ్ కాకుండా ప్రీ రిలీజ్ కూడా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక గేమ్ షో చేద్దామన్న కాన్సెప్ట్ తోటి గేమ్ షో డెవలప్ చేయడం జరిగింది. దానికి 7 Seas ఎంటర్టైన్మెంట్స్ వారు ముందుకు వచ్చి చాలా మంచి గేమ్ తయారు చేసి ఇచ్చారు. డెఫినెట్గా ఇది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. యూత్ని, పిల్లల్ని బాగా లైక్ చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ గేమ్ ఆడటమే కాకుండా ఏదో పార్టిసిపేట్ చేసి విన్నర్స్ అయినటువంటి వాళ్ళకి సెల్కాన్ సంస్థ ద్వారా కొన్ని మొబైల్స్ కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అందుకని గేమ్ ఆడిన ఎంటర్టైన్మెంటే కాకుండా గిఫ్ట్లు కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరించి మాకు మా సంస్థకి మంచి గుర్తింపు తీసుకొస్తుందని, ఇందులో యాక్ట్ చేసిన మా హీరో వరుణ్ సందేశ్ గారికి, డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారికి, ఇందులో యాక్ట్ చేసిన అందరి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కూడా మంచి బ్రేక్ ఇస్తుందని చెప్పి మేము